మీకు ఇక్కడ ఇంకోటి చెప్పాలండి. ఎందుకంటే ఇవి ఏం చెప్తారు సెల్లులండి. సెల్లు పాడైపోయింది. సెల్లులంటే ఇక్కడ 3 వాచులుండాయి మా ఇంట్లో గోడ గడియాలనేది. అవి పాడైపోయాయి. ఒకేసారి ఆగిపోయాయి టైమ్స్. సరే అని అంటే ఎక్కువగా వస్తువులైతే మా మేడం అయినా, మా సార్ అయినా పోయి తెచ్చేస్తారు. కొన్ని వస్తువులు అంటే అప్పటికప్పుడే కావాలి, అప్పుడప్పుడు తినాలి ఏమైనా అంటే పిల్లడికైనా ఏమైనా కావాలంటే నేనే పక్కన ఉంది ఒక 2-3 వీధులు దాటితే ఒక షాప్ ఉందండి. ఆ షాపుకి పోయి నేనే తెచ్చేస్తాను ఏమైనా కావాలంటే. నేను ఇవి సెల్లులు తేనాటికి పోయాను. చూడండి సెల్లులు మన ఇండియాకి ఇక్కడికి ఎంత రేటు పడిందో చూడండి. కానీ అక్కడ అనేది నేను ఐస్ క్రీమ్ కూడా తెచ్చుకున్నానండి. అక్కడ 2 రేట్లు ఉన్నాయి. ఆ సెల్ ఎంత పడిందో చూసేయండి ఒకసారి. ఎందుకంటే మన ఇండియాకి ఇక్కడికి ఎంత డిఫరెంట్ ఉంది. ఇక్కడ కూడా ఆఫర్ ఉందండి. ఇక్కడ కూడా ఆఫర్ ఉంటాయి. మన ఇండియాలో కూడా ఎలా ఆఫర్ పెడతారో ఇక్కడ కూడా ఆఫర్లు పెడతారు. నేనేంటంటే ఫస్ట్ టైం ఏదో ఒకటి పోతున్నాను తీసుకొస్తున్నాను. నాకు కూడా తెలుస్తుంది కదా అంటే ఎంత రేట్ అని నాకు కూడా తెలియాలి. ఇండియాలో అయితే మాకు తెలుసు ఎంత రేట్ ఏందనేది. నేను కువైట్కి వచ్చిన తర్వాత నాకు కొంచెం రేట్లు అనేది ఏంది అని తెలిసింది. అంటే సౌదీలో మేము అంతగా పోము బయటికి. కువైట్ ఉంది కాబట్టి నా చేత ప్రతి ఒక్కటి తెప్పిస్తారు. అదే నాకు కూడా నాలెడ్జ్ కూడా కొంచెం పెరిగింది. ఓహో ఇంత రేటు ఉందా, ఇంత మన ఇండియాకి